ఇదిగో 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఎక్కడ 10 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో ఆమోదించి ఆనాటి మేయర్గా ఉన్నటువంటి మేయర్ గారు సంతకం పెట్టి ఇనాంటిసిపేషన్ వేసినటువంటి ఆర్డరు ఆ తర్వాత కౌన్సిల్ సమావేశంలో దీన్ని మీరు రెగ్యులర్గా తీర్మానం చేపట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో 10 కోట్ల రూపాయలు వాడుకోవాలని చెప్పి తీర్మానాలు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఈరోజు మాకున్నటువంటి కన్సర్న్ ఏంది? ఈరోజు ఎమ్మెల్సీ గారు ఒక ఇన్ఫర్మేషన్ అడిగాడు కమిషనర్ని. ఏమని అడిగాడు? అయ్యా మీరు ఏ విధంగా చెట్లు వేశారు, ఏ విధంగా విఆర్ కాలేజీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి దేనికి ఖర్చు పెట్టారు అంటే ఎంత బాధ్యత రాహిత్యమైనటువంటి కమిషనర్ అంటే నెల్లూరు మున్సిపల్ కమిషనర్. ఆయన ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు, కానీ ఆయన ఒక లెటర్ ఇచ్చాడు, నో సచ్ డిపిఆర్ అని చెప్పి. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మా ఇష్ట ప్రకారం మేము ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తే మళ్ళీ కింద రాశాడు దేనికి ఖర్చు పెడుతున్నాడు, కానీ డిపిఆర్ లేదన్నాడు. అసలు ఈ కమిషనర్కి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే తెలుసా? ఏ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయో తెలుసా? అసలు కమిషనర్కి నారాయణకి ఏమి సంబంధం సిఎస్ఆర్ ఫండ్స్తో? సంతోషమే, ఎక్కడెక్కడి నుంచో మీరు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించినా లేదా ఇటువంటి వసతి సదుపాయాలు కల్పించినా అది సంతోషిస్తాం. ఈ జిల్లాకు సంబంధించి మీరు తేవాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే. అధికారంలో ఉన్నారు, ఆ బాధ్యత ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు తేండి, కార్పొరేషన్ నిధులు వెచ్చించండి, దాంతోపాటు సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకురండి. దానికి మేము వ్యతిరేకం ఉండటంలే, అభివృద్ధిని అడ్డుకోవడంలే. అభివృద్ధి ముసుగులో మీరు చేస్తున్నటువంటి దోపిడీకి సంబంధించి మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళ నెట్ ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్ ఖర్చు పెట్టాలని ఉంది. సిఎస్ఆర్లో ఖర్చు పెట్టేటువంటి నిధులు కూడా ప్రభుత్వ నిధులతో సమానమే తప్ప కమిషనర్ గారు డిపిఆర్ లేకుండా మీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునే దానికి అది ఎవరి జోబులో డబ్బు కాదు, నారాయణ జోబులోనో ఇంకొకటి జోబులో నుంచి ఇచ్చినటువంటి డబ్బు కాదు. అది సిఎస్ఆర్ అనేటువంటిది కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బు కిందనే లెక్క అయ్యాలి. కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత నిధులన్నీ కూడా సాధారణంగా కలెక్టర్ల ఖాతాలో జమ చేయాలి. కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి మొత్తం డిపిఆర్ తయారు చేసి ఎస్టిమేట్ తయారు చేసి ఎస్టిమేట్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసిన తర్వాత ఆ చెట్టు ఎంత రేట్ అవుతుంది మీరు తెచ్చేది, దానికి నాటడానికి ఎంత అవుతుంది, దాన్ని పెంచడానికి ఎంత అవుతుంది అనేటువంటి అన్ని అంచనాలు తయారు చేసే తప్ప నారాయణ గారు కమిషనర్ గారు 4 తెలుగు తమ్ముళ్ళు కూర్చొని రాసుకొని మా ఇష్ట ప్రకారం మేము చేసేస్తున్నాం కాబట్టి దీనికి డిపిఆర్ లేవు, మీరెవరు మమ్మల్ని అడిగేదానికి అని చెప్పి మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పగలం? కాబట్టి మేము అడిగేది ఒకసారి సిఎస్ఆర్ అన్నారు, ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్నారు. మేము అడుగుతున్నాం, మాకు సమాధానం చెప్పండి. ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు మీరు. వాళ్ళకి సంబంధించి పాపం పేదవాడు మేము కట్టలేమోనంటే వాటికి డమ్మీలు బిగిస్తున్నారు. దేనికి? వాళ్ళకి వచ్చేటువంటి మంచినీళ్ళు డ్రైనేజీలు బంద్ చేస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీరు గురి చేస్తా ప్రజల ముక్కుపిండి ఈరోజు మీరు నగర పౌరుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్సులు వసూలు చేస్తా వాళ్ళ మీద ఏమాత్రం దయ లేకుండా కాఠిన్యంగా వ్యవహరిస్తా కరుణ అనేది చూపించకుండా ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంది? వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేసినటువంటి వాటికి డిపిఆర్ లేవు, లెక్క లేదు, పక్క లేదు. మా ఇష్ట ప్రకారం మేము ఇచ్చేస్తామని ఒకరోజు మున్సిపల్ కార్పొరేషన్ అంటారు, ఒకరోజు సిఎస్ఆర్ అంటారు, అడిగితే సొంత నిధులు అంటారు. సొంత నిధులు ఖర్చు పెట్టాలా? మీరు ఎందుకు రిజల్యూషన్ ఇచ్చారు? మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో దానికి సమాధానం చెప్పండి. కార్పొరేషన్ పేరుతో ఈరోజు కోట్లాది రూపాయలు మీరు ఎందుకు తీర్మానాలు ఆమోదించారు? చంద్రశేఖర్ రెడ్డి నోరు మెదపకపోయి ఉంటే, మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండి ఉంటే ఈ దోపిడీ కొనసాగి ఉండేది. ప్రశ్నించాడు కాబట్టి మీ డోలతనం బయటపడింది, కాబట్టి మీ దోపిడీ బయటపడింది, కాబట్టి ఈరోజు మీరు కొత్త పనులు ఎత్తుకొని మేము మా సొంత నిధులు ఖర్చు పెడుతున్నాం. అవును, సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నా కూడా రూపాయికి 10 రూపాయలు అని చెప్పి ప్రలోభ పెడతారా జనాలు? మీరు అదేనా చెప్పండి. దేనికైనా అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఆ అకౌంటబిలిటీ అనేటువంటిది ఎవరి వాళ్ళ? కమిషనర్కి ఏమి సంబంధం? అక్కడ ఉన్నటువంటి అకౌంటబిలిటీ ఏదైనా ఉంటే జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలనాధికారి అయినటువంటి కలెక్టర్ గారు చూసుకుంటారు అది. కాబట్టి మీరంతా డొంక తిరుగు సమాధానాలు, సంబంధం లేనటువంటి సమాధానాలు, తీర్మానాలు ఆమోదించుకోవడం, ఆ తీర్మానాలను ఒక పక్క పెట్టుకోవడం, అడిగితే మాత్రం ఆ తీర్మానాలతో సంబంధం లేదులే మేము చేస్తున్నామని చెప్పి తప్పించుకోవడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు సమాధానం చెప్పలేకపోయినప్పుడే మా మీద దాడి చేస్తున్నారు. ఇంకో విషయం, ఈరోజు టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడారు నారాయణ గారు. ఏమని? చట్టం తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. నిన్న ఆయన ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు పెట్టుకొని చెట్లు తీసేసాడు. అంత దిగజారుడు తనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకోవడంలే. మీరు ఏదైనా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెద్ద పెట్టుకోండి, కానీ మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడానికి మాకు ఇబ్బందిలే. ఎందుకంటే అన్ని దొంగ కేసులన్నీ పెడుతున్నారు కాబట్టి ఇది ఒక దొంగ కేసు వివరంగా మాట్లాడే వాళ్ళ మీద ఆయన చెప్తున్నాడు. అసత్య ప్రచారాలు చేసేటువంటి వాళ్ళ మీద, అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాడు, పోలీస్ కేసు ఇమ్మన్నాడు. అసత్య ప్రచారాల మీద కాదు, నారాయణ మీద చర్యలు తీసుకోవాలా? మీరు 5,000 రూపాయలు 7,000 రూపాయలు వేసుకొని దోచుకుంటున్నటువంటి మీ మీద కేసులు బుక్ చేయాలనా?
మీరు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించేటువంటి మా వాళ్ళ మీద మా మీద కేసులు బుక్ చేయాలనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన